मूसी में लूटो दिल्ली में बांटो। मूसी में लूटो दिल्ली में बांटो। तेलंगाना के सीएम रेवंत रेड्डी मूसी रिवर डेवलप करने के लिए यही काम कर रहे हैं। 1,50,000 करोड़ रुपए का इस प्रोजेक्ट में घोटाला चल रहा है कटी। मूसी रिवर के बाजुक रहते सो एक मल्लैया के घर से जो गंदगी निकल रही है वो मूसी नदी में मिल रही है बोलकर हाइड्रा की तरफ से घरों को तोड़ने का काम चलाया जा रहा है। इसी वजह से तेलंगाना के फॉर्मर मिनिस्टर और बीआरएस पार्टी के वर्किंग प्रेसिडेंट केटीआर ने आज अपने बयान में ये कह दिया कि मूसी रिवर प्रोजेक्ट 1,50,000 करोड़ रुपए का घोटाला भरा हुआ है। इस प्रोजेक्ट का नाम लेकर रेवंत रेड्डी की सरकार ने अभी तक तो बहुत सारे लोगों को बेघर कर दिया और आगे भी कई लोग बेघर हो सकते हैं शायद। मूसी नदी के करीब रहने वाले एक मल्लैया के घर से अगर मूसी नदी गंदी हो रही तो मल्टीप्लेक्स कॉम्प्लेक्स बनाए बाद कई लोग रहते तो क्या वहाँ से सुगंध आती? सीएम रेवंत रेड्डी आप ही सोचो। मूसी से मत लूटो, गरीबों का पीछा छोड़ दो। दिल्ली को क्या भेजना है आपको बहुत खूब मालूम। ये बीआरएस पार्टी के वर्किंग प्रेसिडेंट केटीआर का मुख्तसर सा तेलुगु ज़ुबानी बयान। आखिर सीएम रेवंत रेड्डी सोचे जैसा मूसी रिवर प्रोजेक्ट पूरा होता क्या? कमेंट बॉक्स में ज़रूर जवाब देना। ब्यूरो रिपोर्ट आरएस न्यूज़ హైదరాబాద్। అక్కడ ఉన్న ఒక మల్లయ్య గారి ఇల్లేమో అల్లకెళ్ళి మురికి నీరు వస్తుంది, బఫర్ జోన్లో ఉన్నది, మూసి చెడిపోతుంది కాబట్టి మల్లయ్య ఇల్లు కూలగొట్టాలి। మరి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి, మల్లయ్య ఇల్లు కూలగొడతావు, మరి రేపు బఫర్ జోన్లో నువ్వే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ వాడికి ఇచ్చి వాడు మాల్ కడతాడు, మల్లయ్య ఇల్లు కూలగొట్టి మాల్ కడతాడు। మల్లయ్య ఇంట్లోకి వెళ్ళేమో మురికి నీరు వస్తుంది, మాల్లోకి వెళ్ళేమో సుగంధం వస్తుందా? మాల్లో కూడా అదే మురికి నీరు కదా వచ్చేది, ఇంకా మల్లయ్య ఇంట్లోకి వెళ్ళి వచ్చిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ వస్తుంది, కానీ అది బాగంటే ఇది బాగా కాదంట। నేను అందుకే అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి సమాధానం చెప్పు, బఫర్లో మల్లయ్య ఇల్లు ఉండకూడదు ఎట్లా, మాల్ ఉంటది ఎట్లా? సమాధానం చెప్పు। ఎవడి కోసం 1,50,000 కోట్లు పెడతానంటున్నావు? దేనికోసం పెడతానంటున్నావు? మాకు అర్థమవుతున్నది। మూసీ మే లూటో ఢిల్లీ మే బాటో, మూసీలో లూటో ఢిల్లీ మే బాటో। ఎందుకు? నీ బాసులు ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళ కోపం వస్తే నీ తుమ్మితో ఊడిపోయే ముక్కు నీది, ఎప్పుడు ఊసిపోతుందో తెలియదు। రాహుల్ గాంధీకి మూటలు పంపకపోతే ఆయన ఊకోడు, మళ్ళీ పైన ఇంకా ప్రియాంక గాంధీ గారు ఉన్నారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళకు మూటలు పంపాల్సిందే।